నిమ్ల కులస్తులు అగ్రకులాల వారితో మాట్లాడకూడదు. వీరు వీధిలో గట్టిగా కేకలు పెట్టుకుంటూ వెళ్ళాలి. అది విని అగ్రకులస్తులు వీరిని చూడకుండా మొహం తిప్పుకుంటారు. ఎవరికి కావాలి బోర్డు డబ్బులు? వీళ్ళ నాన్న సైన్యంలో సుబేదార్ మేజర్ కాబట్టి నువ్వు వీడికి క్షవరం చేస్తావు అనుకుంటున్నాడు. సైన్యం అయితే ఏంటటా బోడి? మహారంటే మహారే. మరి నువ్వు దున్నపోతు క్షవరం చేస్తున్నావే? అవునరా, నువ్వు ఈ దున్నపోతు కంటే గాడిద కంటే కుక్క కంటే హీనం రా. అగ్రవర్ణాలు వారు శూద్రుల సమక్షంలో వేదాలు చదవకూడదు. అలా వారు వేద పఠనం వింటే వారి చెవులలో కరిగించిన సీసం పోయాలి. వారు వేదం చదివితే నాలుకలు కత్తిరించాలి. తన ఎదురుగా వేదాల్ని ఎవరు మలినపరిచినా సహించిన టీచర్ గారు తిట్టారు. నిన్ను తిన్నగా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా. నేను వెళ్ళాను. బొంబాయిలో వ్యవహారాలు ఇక్కడికి భిన్నంగా ఉంటాయని చెప్పారు కదా. ఏడవద్దు 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 అని చెప్తున్నానా? మేకల్ని బలిస్తారు గాని సింహాల్ని కాదు. ఏడవకు. నువ్వు సుబేదార్ మేజర్ మనవడివి, ఇంకో సుబేదార్ మేజర్ కొడుకువి. గుర్తుంచుకో.